ఇరాన్ సుప్రీం నాయకుడు మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడిలో ప్రస్తుతం సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడని, ఆయన ఓ కాలు కూడా కోల్పోయి కోమాలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మోజ్తబా ఖమేనీ టెహ్రాన్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బ్రిటిష్ టాబ్లాయిడ్ నివేదించింది. ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి దగ్గర భారీగా భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. టెహ్రాన్లో ఆసుపత్రిలో మోజ్తబా ఖమేనీ చికిత్స పొందుతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. భారీ భద్రత నడుమ మోజ్తబాకు చికిత్స కొనసాగుతోంది. కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఖమేనీ ఆరోగ్యం పైన కొంత ఆందోళనకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కోమాలో ఉన్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా దాడిలో ఆయనకు కాలు తీవ్రంగా గాయపడ్డట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. టెహ్రాన్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన భారీ భద్రత నడుమ ఆయనకు చికిత్స అందజేస్తున్నారంటూ కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుతం ఇరాన్ సుప్రీం గా ఆయనను ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయనను టార్గెట్ గా చేసుకుని అమెరికా చేసిన దాడిలో ఆయనకు ఒక కాలు కోల్పోయి తీవ్రంగా గాయపడ్డారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఖమేనీ ప్రస్తుతం కోమాలో ఉన్నారు అంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీనిపైన ఖమేనీకి సంబంధించి కానీ ఇంకా ఇరాన్ కి సంబంధించిన అధికారిక వర్గాలు ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ ఆయన కోమాలో ఉన్నారు, ఒక పకడ్బందీగా ఆయన భారీ భద్రత నడుమ ఆయనకు చికిత్స అయితే కొనసాగిస్తున్నట్టుగా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇరాన్, ఇజ్రాయెల్ జరుగుతున్న ఈ యుద్ధంలో ఇటు అమెరికా సహాయం చేస్తూ ఉంది. అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఇజ్రాయెల్ కు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. అయితే ఇరాన్ లోని కీలక నాయకులే లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే ఈ దాడులకైతే పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత ఆయన కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇరాన్ కి సంబంధించిన అంశంలో కొన్ని షరతులతో కూడిన ఒక స్టేట్మెంట్ కూడా ఆయన గతంలో విడుదల చేయడం జరిగింది. మరి ఆ కీలక నాయకులనే లక్ష్యంగా చేసుకుని యుద్ధం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఏదైతే ఖమేనీ కోమాలో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో మరి ఆయన నిజంగానే కోమాలో ఉన్నారా లేదా అన్నది కూడా ఇంకా అధికారికంగా అయితే కొంత ధృవీకరణ జరగాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.